అప్పుడప్పుడు చాలామంది మోసపోతున్నట్టు వాట్సాప్లో ఒక ఫోన్ కాల్ రావడం, మేము కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం, మీ సరుకు దొరికిపోయింది, లేకపోతే నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాం, మీ పిల్లలు ఇక్కడ తేడా చేశారు, ఇట్లాగా డిజిటల్ అరెస్ట్ మిమ్మల్ని చేశామంటూ మీరు ఇక ఫోన్ ఆఫ్ చేయడానికి లేదు, మీరు క్లియర్గా ఉండాలి, మీ సంబంధించిన డబ్బులు మా అకౌంట్లోకి ఇట్లా వెయ్యండి అని చెప్పేసి అట్లా దోచుకుంటున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు, చదువుకున్నటువంటి వాడే మోసం చేస్తున్నాడు. ఇలాంటి డిజిటల్ అరెస్టులు ఇప్పటిదాకా పోలీసులు చీటింగ్ కేసు పెట్టి విచారణ చేసి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఇప్పుడు తొలిసారి ఈడీ రంగంలోకి దిగింది. తమిళనాడులోని చెన్నై దగ్గర అరెస్ట్ అయినటువంటి ఇద్దరు మాస్టర్ మైండ్స్ ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ కుంభకోణంలో ఒకడు కోల్కతాకి సంబంధించినటువంటి వాళ్ళ, అలాగే ఇద్దరు ఢిల్లీకి సంబంధించినటువంటి ఇంకొక అతను, ఇద్దరు కలిసి కీ రోల్ పోషించారు. అకౌంట్స్ మేనేజింగ్ చేయడం కావచ్చు, క్రిప్టో కరెన్సీకి అంటే ఇట్లాగే డబ్బులు వసూలైనటువంటి వాటిని క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేశారన్నటువంటి కారణం. ఇప్పటిదాకా ఏంటంటే వేరే బ్యాంక్ అకౌంట్లకు మళ్ళించి అక్కడ డబ్బులు తీసుకోవడం అన్నటువంటి చూసాం. అట్లా కాకుండా క్రిప్టో కరెన్సీకి మళ్ళించి ఒక సరికొత్త ఫ్రాడ్కి పాల్పడ్డారని ఈడీ విచారణ ప్రారంభించింది.